హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మొహరం 17th వ్లాగ్ అండి. ఇది ఆ రోజు మా బాబుకి హాలిడే ఉంది. నెక్స్ట్ మా హస్బెండ్ది కూడా వీక్ ఆఫ్ అన్నమాట. సో మేము అలా సరదాగా గాజువాక సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చామండి. ఇదేంటంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చీరలండి, శారీస్ ఉన్నాయి. అలానే సెకండ్ ఫ్లోర్లో చుడీదార్ సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, అలానే రెడీమేడ్ వేర్ అంతా ఉందండి లేడీస్ది. ఇక్కడ నేనైతే ట్రైల్ వేసి చూస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకా గేమింగ్ జోన్, ఇంకా మా బాబు అడిగాడని చెప్పి సిఎంఆర్ గేమింగ్ జోన్ అండి. ఇది గాజువాకకు వచ్చాం మేము. ఇక్కడైతే 3rd and 4th ఫ్లోర్స్లో గేమింగ్ జోన్ ఉంటుందండి. ముందుగా ఏంటంటే ఏదన్నా ఫుడ్ తినేసి వెళ్దామని మేము ఇంకా అక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి రకరకాల సోంపు అండి. ఇది ఫ్లేవర్డ్ సోంపు అనుకుంటా, డిఫరెంట్ ఫ్లేవర్స్. అలానే స్వీట్ పాన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటున్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఇదంతా జెంట్స్ వేర్ అవి ఉన్నాయండి. అలానే ఇంకా మేము ఇప్పుడు ఫుడ్ జోన్కి వెళ్తున్నాము. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారండి. ఈరోజు హాలిడే కదా. మా ఆర్డర్ మేము రిసీవ్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది మాకు. చికెన్ సూప్ అవి ఆర్డర్ చేసామన్నమాట. ఎక్కువ టైం తీసుకున్నారండి దాన్ని మనకి రిసీవ్ చేసుకోవడానికి. మా అబ్బాయి అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడండి గేమింగ్ జోన్కి వెళ్ళడం కోసం. చూడండి ఫేస్ ఎలా వెళ్ళిపోతుందో. నేనైతే ఇంకా ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నానండి సరదాగా. నేనైతే కార్డ్ మర్చిపోయానండి. అది గేమ్స్ కోసం మనం కార్డ్ తీసుకుంటాం కదా సిఎంఆర్లో, అది నేను హ్యాండ్ బ్యాగ్లో వదిలేసాను అనమాట. మా వారు అడుగుతున్నారు. నేను ఏంటంటే ఇక్కడికి వస్తామని మనకు తెలియదు కదా, నేను అందుకే తీసుకురాలేదు అనేసి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఫుడ్ అది తీసుకున్నాక ఇంకా గేమింగ్ జోన్కి అయితే వచ్చామండి. ఇక్కడేవో 2-3 రకాల గేమ్స్ అయితే ఆడేశాడు గబగబా. పిల్లలకి అదొక ఎడిక్షన్ అండి గేమ్స్ అంటే. మీ పిల్లలు కూడా అంతేనా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందండి. ఒక ఫుడ్ అన్నా మానేస్తారేమో కానీ గేమ్స్ అయితే మాత్రం ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు కదండి పిల్లలు ఎవరైనా. ప్రెజెంట్ జనరేషన్లో ఇంక ఇంతే కదండి పిల్లలు. ఇంకా అది అయిపోయాక బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా నైట్ అయిపోయింది కదా, రిటర్న్ అయిపోదామని చెప్పేసి బయటకు వచ్చాం మేము. చూడండి రష్ అయితే ఇలా ఉందండి. ఇంక మేము మా కారు తీసుకొని రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. గాజువాక నుంచి అనకాపల్లి అండి మాది. సో ఒక 1/2 hour పడుతుంది ట్రాఫిక్ లేకపోతే. ట్రాఫిక్ ఉంటే కనుక ఒక 45 minutes to 1 hour పడుతుందండి. మాకైతే ట్రాఫిక్ ఉండడం వల్ల ఒక 45 minutes అయితే పట్టింది. మేము ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి ఇంటి దగ్గర. ఆన్ ద వేనే మేము అక్కడ ఆల్ఫా అనే ఒకటి హోటల్ ఉంటుందండి, అక్కడ బిర్యానీ అయితే తీసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంకా ఈరోజు అయితే ఇలా స్పెండ్ చేసామండి మేము ఫ్యామిలీతో. మూవీస్కి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారండి హాలిడే అవ్వడం వల్ల. అదండి ఈరోజు వ్లాగ్ అయితే. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.